హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో ఏపీటీఎస్ డిఎస్సి 2024కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలో 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో ఇది 12th వీడియో అండి. ఈ వీడియోలో మనం టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరియు ఎడ్గర్ అనుభవ శంకుకు సంబంధించిన బిట్స్ అనేవి నేను డిస్కస్ చేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా వినండి. ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక వీడియోలోకి అయితే వెళ్దాం. మన ఫస్ట్ బిట్, నల్లబల్లపై రాసిన అంశాలను చూపించవలసి వచ్చినప్పుడు వాడాల్సిన పరికరము పాయింట్. అంటే మనం నల్లబల్ల మీద ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్ కానీ ఏమైనా ఫార్ములాస్ని కానీ రాసి వాటిని చూపించవలసి వచ్చినప్పుడు వాడాల్సిన పరికరం ఏంటంటే సూచిక, పాయింటర్ అంటాం అనమాట. నెక్స్ట్, నల్లబల్లను శుభ్రం చేయాలంటే, సో మనం నల్లబల్ల మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ నల్లబల్లని క్లీన్ చేయాలంటే ఏం చేయాలంటే డస్టర్తో పైనుంచి కిందకి తుడపాలి. ఈ విధంగా పైనుంచి కిందకి తుడుపుతున్నప్పుడు ఏంటంటే ఆ చాక్ పీస్ పార్టికల్, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా భూమి మీద పడిపోతాయి. అలా కాకుండా మనం ఎలా పడితే అలా చెరిపితే ఏంటంటే ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి స్ప్రెడ్ అయిపోయి మన చర్మం మీద లేకపోతే స్టూడెంట్స్ మీద, కళ్ళల్లో వీటిలో పడటానికి అవకాశం ఉంది. సో ఇలా పడినప్పుడు ఏమవుతుందంటే సో ఎలర్జీస్ అనేవి రావడానికి అవకాశం ఉండదు. సో అందుకని నల్లబల్లను క్లీన్ చేసినప్పుడు కంపల్సరీగా డస్టర్తో పైనుంచి కిందకి మాత్రమే క్లీన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్, గ్రిడ్ పేపర్ను ఉపయోగించి అభ్యసించే అంశాలు ఏవి? సో మనం గ్రిడ్ పేపర్ను ఉపయోగించి శాతాలు, భాగాలు, దశాంశాలు, శతాంశాలు, ఓకేనా, భిన్నాలు కూడా, సో వీటిని ఉపయోగించి గ్రిడ్ పేపర్ను ఉపయోగించి ఈ కాన్సెప్ట్స్ని నేర్చుకోవచ్చు అనమాట. ఇంతేకాకుండా కూడికలు, తీసివేతలను కూడా ఈ గ్రిడ్ పేపర్ను ఉపయోగించి మనం నేర్చుకోవచ్చును. అంటే ఈ గ్రిడ్ పేపర్ అంటే ఏం కాదండి, ఇది కూడా సేమ్ గ్రాఫ్ పేపర్ లాగానే ఉంటుంది. సో నిలువు గీతలు, అడ్డు గీతలు ఉండి ఇలా గడుల కింద ఉంటుంది అన్నమాట గ్రిడ్ పేపర్ కూడా. ఓకేనా. నెక్స్ట్, జియో బోర్డ్ను ముఖ్యంగా ఏ అంశాన్ని అభ్యసించడానికి వాడతారు? సో జియో బోర్డ్ను ముఖ్యంగా జ్యామితిని నేర్పించడానికి ఉపయోగిస్తారనమాట. అర్థమైందా? నెక్స్ట్ బిట్, ఒక చెక్కపై నిర్దేశించిన దూరంలో అడ్డంగా, నిలువుగా మేకులు కొట్టి తయారు చేసుకునేది. సో ఒక చెక్క బల్ల మీద నిర్దేశించిన దూరంలో మేకులు కొట్టి, ఓకేనా, మేకులు కొట్టి తయారు చేసుకునేది ఏంటంటే జియో బోర్డ్ అనమాట. ఇదంటే ఏంటంటే చూడండి, ఒక చెక్క తీసుకున్నాం, ఒక చెక్కలో ఒక మేకుకి అంటే మేకులు ఉంటాయి అనమాట. కొన్ని మేకులు ఉంటాయి. ఆ మేకులన్నీ ఎలా ఉంటాయంటే సమాన దూరంలో ఉంటాయి. సో ఈ విధంగా తయారు చేసుకునేది, ఒక చెక్కకి మేకులు కొట్టి మనం తయారు చేసుకునేది జియో బోర్డు. సో ఈ జియో బోర్డును ఉపయోగించి మనము సరళ రేఖలు, సమాంతర రేఖలు, తిర్యక్ రేఖలు, త్రిభుజాలు, చతుర్భుజాలు వాటి రకాలను చాలా సులభంగా కంటికి కనిపించేటట్లు చూపించవచ్చు అనమాట. సో ఇప్పుడు జియో బోర్డ్ చెప్పుకున్నాం, ఒక చెక్కకు మేకులు కొట్టు ఉంటుంది ఈ విధంగా అని చెప్పుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఇది జియో బోర్డ్ అనుకోండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రిభుజాన్ని గురించి చెప్పాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఒక థ్రెడ్ కానీ లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ తీసుకుని సో ఇలాగా ఒక మేక్ నుంచి ఒక మేక్కి అలా కనెక్ట్ చేస్తాను అనమాట. ఇలా కనెక్ట్ చేసినప్పుడు ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు వాడికి నిజంగా కంటికి కనిపించే విధంగా నేను ట్రయాంగిల్కి సంబంధించి వాటి ప్రాపర్టీస్, వాటి టైప్స్ నీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలనుకున్నాను. ఇలా నిలువుగా, ఓకేనా, ఇలాగా ఈ విధంగా ఫామ్ చేస్తాను అనమాట. ఓకేనా. జియో బోర్డు అంత ఇంపార్టెంట్ అనమాట జ్యామితిని నేర్పించడానికి. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఒక బోర్డుపై సమాన దూరంలో రంధ్రాలు ఉండి చూడడానికి మేకులు లేని రంధ్రాలు గల జియో బోర్డ్ లాగానే కనిపించు ఉపకరణము పెగ్ బోర్డు. ఓకేనా. ఒక బోర్డుపై సమాన దూరంలో రంధ్రాలు ఉండి చూడడానికి మేకులు లేని రంధ్రాలు గల జియో బోర్డ్లా కనిపించే ఉపకరణము పెగ్ బోర్డ్. ఇది కూడా సేమ్ అంతేనండి, ఒక చెక్కలా ఉంటుంది. సో దాంట్లో ఇలాగ ఒక రంధ్రాలు ఉంటాయి అన్నమాట. ఈ రంధ్రాలు అంటే మేకులు కొట్టి మనం పీకేసాం అనుకోండి, ఎలా రంధ్రాలు ఏర్పడతాయి? సో మరి అంత చిన్నగా కాదని కొంచెం పెద్దగా. సో ఇక్కడ మనకి పెగ్స్ ఉంటాయి అనమాట. ఆ పెగ్స్ని ఫిక్స్ చేస్తూ మనము స్టూడెంట్స్కి నేర్పించవచ్చు. ఓకేనా. అయితే ఈ పెగ్ బోర్డ్ని ఉపయోగించి మనము స్టూడెంట్స్కి గుణకరాన్ని పునరావృత సంకలనం అని, భాగాహారాన్ని పునరావృత వ్యవకలనం అని చూపించడానికి ఈ పెగ్ బోర్డ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. సో బిట్ ఒకసారి చదువుతున్నాను. గుణకారాన్ని పునరావృత సంకలనంగా, భాగాహారాన్ని పునరావృత వ్యవకలనంగా చూపడానికి ఓకేనా పెగ్ బోర్డ్ అనేది విద్యార్థికి కృత్యాధార అభ్యాసనకు ఉపకరిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్,
గణిత పేటికలో ఉండే సామాగ్రి మనకి ఎగ్జామ్లు అడుగుతారు. సో క్రింది వానిలో గణిత పేటికలో లేనిది టెట్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి, డిఎస్సిలో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. గణిత పేటికలో ఉండే సామాగ్రి ఏంటంటే పూసల చట్రము, డామినోలు, ఘనాకారపు కడ్డీలు, క్యూసినేయర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, భిన్నాల చట్రము, జ్యామితీయ ఘనాకారాలు, ఇవన్నీ కూడా మనకి గణిత పేటికలో ఉండే సామాగ్రి. ఓకేనా. ఫస్ట్ పూసల చట్రం. పూసల చట్రంలో ఒక కడ్డీలో వేయగల గరిష్ట పూసల సంఖ్య అంటే 9 పూసలు. పూసల చట్రం అంటే ఏం కాదండి, ఒక చెక్కకి ఇలాగా నిలువుగా ఇలా ఉంటుందన్నమాట పూసల చట్రం. సో ఈ పూసల చట్రం ఏంటంటే మనం పూసలు వేస్తూ స్టూడెంట్స్కి నేర్పించవచ్చు. సో ఒక పూసల చట్రంలో ఒక కడ్డీకి మనం గరిష్టంగా వేయగల పూసల సంఖ్య ఎంత అండి? 9 పూసలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, 10 కాదండి. 10వ పూస వేయాలనుకోండి మనం ఏం చేస్తామంటే 9 దీంట్లో వేసి 10వది నెక్స్ట్ దాంట్లో వేస్తాం. అంటే ఇక్కడ స్థాన విలువ మారుతుంది అనమాట. ఓకేనా, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈ పూసల చట్రంలో కడ్డీలు అనేవి స్థాన విలువలను సూచిస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, పూసల చట్రంలో కడ్డీలు వేనిని సూచిస్తాయి. పూసల చట్రంలో కడ్డీలు స్థాన విలువలను సూచిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ పూసల చట్రం ఉపయోగాలు అంటే పూసల చట్రాలను ఉపయోగించి మనము విద్యార్థులకి సంకలనము అంటే కూడికలు, వ్యవకలనము అంటే తీసివేతలు నేర్పించవచ్చును. అంతేకాకుండా స్థాన విలువలను కూడా నేర్పించవచ్చును సంఖ్యలను రాయడానికి. సో సంఖ్యలను ఏ విధంగా రాస్తాం మాస్టారు అంటారేమో. సో చూడండి, ఇప్పుడు ఇది పూసల చట్రం అనుకోండి. ఇక్కడ నేను ఒక పూస వేసాను, దీంట్లో 2 పూసలు వేసాను, ఇక్కడ ఒక పూస వేసాను, అంటే 121. ఈ విధంగా ఈ పూసల చట్రాన్ని ఉపయోగించి మనము సంఖ్యలను కూడా రాయవచ్చు అనమాట. నెక్స్ట్ దశాంశ సంఖ్యలు రాయడానికి, దశాంశ సంఖ్యలు రాయటమే కాదండి, వాటి యొక్క సంకలనము వ్యవకలనం చేయడానికి కూడా ఈ పూసల చట్రాన్ని ఉపయోగించవచ్చు. సున్నా భావనను బోధించడానికి కూడా మనకి పూసల చట్రం అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కడ్డీలో పూసలు ఏం వేయలేదనుకోండి, అక్కడ పూసలు ఏం లేవు కాబట్టి అది సున్నాగా భావించడం. ఈ విధంగా అర్థమైందా? పూసల చట్రాన్ని ఉపయోగించి మనము కూడికలు, తీసివేతలు, స్థాన విలువలు, సంఖ్యలు రాయటము, దశాంశ సంఖ్యలు రాయటము, వాటి యొక్క కూడిక, తీసివేతలు, సున్నా భావనను బోధించడానికి ఈ పూసల చట్రం అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బిట్, డామినో కార్డులు. ఈ డామినో కార్డులు అనేవి అట్టతో కానీ ప్లాస్టిక్తో కానీ చేయబడి ఉంటాయండి. ఇవి దీర్ఘచతురస్రాకారంలో ఉండి 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంటే ఈ విధంగా అన్నమాట. సో దీర్ఘచతురస్రంలో ఉంటూ 2 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి భాగంలో కూడా రంధ్రాలు ఉంటాయి, అంటే ఇలా డాట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఓకేనా, ఇది 2, ఈ పక్కన 3, అంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే 2, 3 డామినో కార్డు అని పిలుస్తామన్నమాట. సో ఈ డామినో కార్డులను ఉపయోగించి మనం విద్యార్థులకి ఏ అంశాలు నేర్పించవచ్చు అంటే సంకలనము, కూడికలు, వ్యవకలనము, తీసివేతలు, దీర్ఘచతురస్ర భావన. అంటే డామినో కార్డు అనేది రెక్టాంగులర్ షేప్లోనే ఉంటుంది కదా. సో మనం విద్యార్థులకి ఈ డామినో కార్డును ఉపయోగించి దీర్ఘచతురస్ర భావన, దీర్ఘచతురస్రం పొడవు, వెడల్పు, చుట్టుకొలత, వైశాల్యాలు వంటి వాటిని విద్యార్థులకు నేర్పించవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్, డామినోపై రంధ్రాలు లేమీ లేకుండా ఉంటే దాన్ని ఏమంటారు? సో డామినో కార్డు మీద డాట్స్ ఏమీ లేకపోతే వాటిని ఏమంటామంటే 00 డామినో కార్డు అంటామన్నమాట. ఓకేనా. 00 డామినో కార్డు. మనకి డామినో కార్డులు ఎన్ని ఉంటాయండి అంటే 55 డామినో కార్డులు ఉంటాయన్నమాట. సో అవుట్ ఆఫ్ ఈ 55 డామినో కార్డ్స్లో ఒక డామినో కార్డు ఏంటంటే 00 డామినో కార్డు ఒకటి ఉంటుంది. సో 00 కాని డామినో కార్డులు ఎన్ని ఉంటాయి అలాంటప్పుడు 54 కార్డులు. సో డామినో కార్డులు మొత్తం సంఖ్య అంటే 54. ఓకేనా. 00 డామినో కార్డుని మినహాయించి డామినో కార్డుల సంఖ్య అంటే 54. 00 డామినో కార్డుల సంఖ్య అంటే 1. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, డామినోలో ఒకవైపు గరిష్టంగా ఉండే రంధ్రాల సంఖ్య 9. డామినో కార్డులో ఒకవైపు గరిష్టంగా ఉండే రంధ్రాల సంఖ్య 9, కనిష్టంగా ఉండే రంధ్రాల సంఖ్య 0. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఘనాకారపు కడ్డీల సంఖ్య. సో ఘనాకారపు కడ్డీల సంఖ్య మొత్తం ఘనాకారపు కడ్డీలు 100 ఉంటాయండి. అంటే 1 యూనిట్ కొలత నుంచి 10 యూనిట్ల కొలత వరకు ఉంటాయన్నమాట. అంటే 1 యూనిట్వి, 2 యూనిట్లవి, 3 యూనిట్లవి, అలా 10 వరకు ఉంటాయన్నమాట. సో ప్రతి యూనిట్ కడ్డీ ఒక్కొక్కటి కూడా 10 కడ్డీలు ఉంటాయి. 1 యూనిట్ తీసుకున్నాం అనుకోండి, 1 యూనిట్ 10 ఉంటాయి. 2 యూనిట్లు తీసుకున్నాం అనుకోండి, 2 యూనిట్ల 10 ఉంటాయి. 10 యూనిట్లు తీసుకున్నాం అనుకోండి, అలా 10 యూనిట్ల కడ్డీలు 10 ఉంటాయి అన్నమాట. మొత్తం ఘనాకారపు కడ్డీల సంఖ్య 100. ఓకేనా. ఒక యూనిట్ నుంచి 10 యూనిట్ల వరకు ఒక్కొక్క యూనిట్కి సంబంధించి 10 కడ్డీలు ఉంటాయి.
ఓకేనా. నెక్స్ట్ బిట్, ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి అభ్యసించే అంశాలేవి? ఈ ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి అభ్యసించే అంశాలేవి అంటే సరళ రేఖలు, నెక్స్ట్ సమాంతర రేఖలు. ఓకేనా, సరళ రేఖలు. ఇప్పుడు సపోజ్ ఒక 10 యూనిట్ల కడ్డీని ఇలా ఉంచి, సో సమాంతర రేఖలు, ఒక కడ్డీని ఇలా, ఒక కడ్డీ పక్కన కడ్డీ ఏర్పరిచి సరళ రేఖల కాన్సెప్ట్ను బోధించవచ్చును. రకరకాల త్రిభుజాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కడ్డీని, ఓకేనా, ఒక కడ్డీని ఇలాగ పెట్టి త్రిభుజం కాన్సెప్ట్ను కూడా నేర్పించవచ్చు. ఓకేనా, అలా కాకుండా ఒక కడ్డీ పక్కన ఒక కడ్డీని నిలబెట్టి పొడుగు పొట్టి భావనను కూడా నేర్పించవచ్చును. సో ఈ ఘనాకారపు కడ్డీలను ఉపయోగించి భిన్నాలు రకాలు, ఓకేనా, భిన్నాలు రకాలు భావనలు, దశాంశ శతాంశ భావనలను కూడా పొందవచ్చును. అంతేకాకుండా 1 యూనిట్ కడ్డీ నుంచి 10 యూనిట్ల కడ్డీలను ఉపయోగించి ఒకదాని పక్కన ఒకటి నుంచి ఆరోహణ అవరోహణ భావనలను కూడా మనం పిల్లలకి నేర్పించవచ్చును. ఇవన్నమాట ఘనాకారపు కడ్డీల యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ బిట్, ఈ పట్టికలో 1 నుండి 10 వరకు అంకెలను గుర్తించి ఉంటాయి. ఈ పట్టీకి 2 వైపులా గాడి ఉంటుంది. ఓకేనా, ఆ గాడులలో వేరే యూనిట్ పట్టీలను వేయవచ్చు. అదేంటంటే, సో అది మనకి క్యూసినేర్ పట్టీ. క్యూసినేర్ పట్టీలు ఏంటంటే ఒక ప్రధాన కడ్డీ ఉంటుంది అనమాట. చూస్తే దాని మీద 1, 2, 3 ఇలా నెంబర్స్ ఉంటాయి 10 వరకు. నెక్స్ట్ వీటి పక్కన 2 స్ట్రిప్స్ టైప్ ఉంటుంది అనమాట, 2 గాళ్ళు ఉంటాయి. వీటి మీద మనకి నచ్చిన నెంబర్స్ని అతికించుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి క్యూసినేర్ పట్టీలు. ఈ క్యూసినేర్ పట్టీలను ఉపయోగించి మనము పిల్లలకి సంఖ్యలను పోల్చడము, వాటి యొక్క కూడికలు తీసివేతల్ని నేర్పించవచ్చును. నెక్స్ట్ బిట్, నేపియర్ పట్టీలను కనిపెట్టిన వారు ఎవరు? నేపియర్ పట్టీలను కనిపెట్టిన వారు జాన్ నేపియర్. ఈ జాన్ నేపియర్ అనే వ్యక్తి కనిపెట్టాడు కాబట్టి వీటిని నేపియర్ పట్టీలు అని అంటాము. క్యూసినేర్ పట్టీలు వేరే, నేపియర్ పట్టీలు వేరే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జాన్ నేపియర్ క్యూసినేర్ పట్టీలే కాదండి, సంవర్గమాన పట్టికలను కూడా రూపొందించాడు. సంవర్గమాన పట్టికలను రూపొందించింది జాన్ నేపియర్. నేపియర్ పట్టీలను రూపొందించింది జాన్ నేపియర్. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఏ పట్టికలో ఒక ప్రధాన పట్టీ 9 వరకు ఎక్కాలు గల పట్టీలు ఉంటాయి అంటే నేపియర్ పట్టీల్లో మనకి ఒక ప్రధాన పట్టీ ఉంటుంది. అంతేకాకుండా 9 నుంచి 9 వరకు ఎక్కాలు ఉండే పట్టీలు కూడా ఉంటాయి. నెక్స్ట్ బిట్, వీటిని ఉపయోగించి ఎంత పెద్ద గుణకారాన్నైనా తేలిగ్గా చేయవచ్చు. మనం నేపియర్ పట్టీలను ఉపయోగించి ఎంత పెద్ద గుణకారాన్నైనా చాలా ఈజీగా చేయవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఒక వృత్తాన్ని 10 భాగాలుగా విభజించబడి ఉండే ఉపకరణము. ఒక వృత్తాన్ని 10 భాగాలుగా విభజించబడి ఉండే ఉపకరణము భిన్నాల చట్రము. అంటే ఒక వృత్తాన్ని 10 భాగాలుగా చేయబడి ఉంటుందన్నమాట భిన్నాల చట్రము. నెక్స్ట్ బిట్, భిన్నాల చట్రం ఉపయోగాలు. సో మనం భిన్నాల చట్టాన్ని ఉపయోగించి భిన్నాలు రకాలు, భిన్నాల పోలిక అనే భావనలను మనము పిల్లలకు నేర్పించవచ్చును. ఓకేనా. నెక్స్ట్ బిట్, హారం చిన్నదైన కొద్దీ భిన్నాల విలువ పెరుగుతుందని, హారం విలువ పెద్దదైన కొద్దీ భిన్నం విలువ తగ్గుతుందని ఏ ఉపకరణాన్ని ఉపయోగించి సులభంగా చూపించవచ్చంటే భిన్నాల చట్రము. అంటే భిన్నాల చట్టాన్ని ఉపయోగించి పిల్లలకు, ఓకేనా, హారం విలువ చిన్నదైతే భిన్నం విలువ పెరుగుతుందని, హారం విలువ పెద్దదైతే భిన్నం విలువ తగ్గుతుందని మనము స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా ఈ భిన్నాల చట్టాన్ని ఉపయోగించి చెప్పవచ్చునన్నమాట. నెక్స్ట్ బిట్, సజాతి భిన్నాల సంకలనంలో వ్యవకలనంలో హారం విలువ మారదు అని భిన్నాల చట్రాన్ని ఉపయోగించి చూపగలము. ఈ ప్రవచనము సత్యమే కదా. సో భిన్నాల చట్రాన్ని ఉపయోగించి సజాతి భిన్నాల సంకలనంలో వ్యవకలనంలో హారం విలువ మారదు అని మనము చెప్పవచ్చును. సో ఈ ప్రవచనం అనేది సత్య ప్రవచనమే. నెక్స్ట్ బిట్, క్షేత్ర గణితాన్ని బోధించడానికి ఉపయోగించేవి. మనం క్షేత్ర గణితాన్ని బోధించడానికి ఉపయోగించే పరికరాలు జ్యామితీయ ఘనాకారాలు. నెక్స్ట్ ఏ విభాగంలో ఘనము, దీర్ఘఘనము, శంకువు, స్తూపము, గోళము, అర్ధగోళము, పిరమిడ్లు రకాలన్నీ ఉంటాయి. సో ఆ షేప్స్ అన్నీ ఉంటాయంటే జ్యామితీయ ఘనాకారాలు. ఏ విభాగంలో ఘనము, దీర్ఘఘనము, శంకువు, స్తూపము, గోళము, అర్ధగోళము, పిరమిడ్లు రకాలన్నీ ఉంటాయంటే జ్యామితీయ ఘనాకారాలు. నెక్స్ట్ జ్యామితి అధ్యయనానికి మూలము. సో జ్యామితి అధ్యయనానికి మూలము గణిత పరికరాల పెట్టే. ఓకేనా. నెక్స్ట్ బిట్, గణిత పరికరాల పెట్టెలో ఉపకరణాలు అంటే జామెట్రీ బాక్స్లో ఉండే ఉపకరణాలు ఏంటంటే విభాగిని, వృత్తరేఖిని, స్కేలు, కోణమాలిని
మూలమట్టాలు 2 ఉంటాయి మనకి. ఓకేనా, జామెట్రీ బాక్స్లో ఉండే మూలమట్టాల సంఖ్య 2 ఆల్రెడీ ఒకసారి టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్టే. సో ఆ మూలమట్టాల కొలతలు ఏంటంటే 90 degrees, అంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటాయి కదా, వాటి కోణాలు ఏంటంటే 90 degrees, 45 degrees, 45 degrees ఒక మూలమట్టము. నెక్స్ట్ మూలమట్టము 90 degrees, 30 degrees, 60 degrees. ఓకేనా, ఈ విధంగా కొలతలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ బిట్, సమర్థవంతమైన ఉపయుక్తమైన బోధనకు ఉపాధ్యాయునికి ఎంతో సహకారిగా ఉండేవే బోధనోపకరణాలు. సమర్థవంతమైన ఉపయుక్తమైన బోధనకు ఉపాధ్యాయునికి సహకారిగా ఉండేవే బోధనా ఉపకరణములు. నెక్స్ట్, ధ్వని ఆధారంగా వినడానికి మాత్రమే ఉపయోగపడే సాధనాలు. సౌండ్ ఆధారంగానే మాత్రమే వినడానికి ఉపయోగపడే సాధనాలు శ్రావ్య ఉపకరణాలు. శ్రావ్య ఉపకరణాలకు ఎగ్జాంపుల్ ఏంటి? రేడియోలో మనం జస్ట్ వినగలం, ఆడియోని వినగలం తప్ప దాంట్లో మనం పిక్చరైజేషన్ ఏముండదు కదా, పిక్చర్ని చూడడానికి ఏముండదు కదా. నెక్స్ట్, దృశ్య ఉపకరణాలంటే కేవలం చూడడానికి మాత్రమే ఉపయోగపడేవి. అంటే ఏంటి? చార్ట్లు, నమూనాలు, చిత్రాలు, ఇటువంటివన్నీ కూడా దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ బిట్, దృశ్యం కనిపిస్తూ ఉండి ఆ వెనుకే శబ్దం కూడా వినిపిస్తూ ఉండే పరికరాలు. దృశ్యం కనిపిస్తుంది, దృశ్యంతో పాటు వాటి వెనకాల సౌండ్ కూడా వస్తుంది. అవి ఏంటంటే మనకి దృశ్య శ్రవణ ఉపకరణాలు. ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలకి ఉదాహరణలే టీవీ మరియు కంప్యూటర్లు. ఓకేనా. నెక్స్ట్ బిట్, దూర విద్య ద్వారా అభ్యసనను కొనసాగిస్తున్న వారికి ఈ సౌకర్యాలు ఎంతో మేలును కలిగిస్తాయి. సో దూర విద్యను ద్వారా అభ్యాసాన్ని కొనసాగిస్తున్న వారికి ఈ దృశ్య శ్రవణ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయండి. సపోజ్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ యూట్యూబ్ చూడండి. నేను క్లాస్ చెప్తూ మీకు పిక్చరే చూపిస్తున్నాను. సో ఇది మీకు ఎంత యూజ్ అవుతుంది? సో ఇలాగే టీచర్ ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ముందుగానే రికార్డింగ్ చేసేసి సో అవన్నీ ఆన్లైన్లో ఉంచామనుకోండి, ఎవరైతే డిస్టెన్స్లో నేర్చుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతూ ఉంది కదా. సో ఇదనమాట, దూర విద్య ద్వారా అభ్యాసన కొనసాగిస్తున్న వారికి ఈ సౌకర్యాలు ఎంతో మేలును కలిగిస్తాయి అంటే దృశ్య శ్రవణ ఉపకరణములు. ఓకే. నెక్స్ట్ బిట్, ప్రక్షేపిత ఉపకరణాలంటే తెరపై ప్రదర్శించి మాత్రమే చూడగలము లేదా వాడగలము అటువంటి ఉపకరణాలు. సో తెర మీద ప్రదర్శించి అంటే తెర మీద ప్రొజెక్ట్ చేసి మాత్రమే వాటిని చూడగలము, అటువంటి వాటిని ఏమంటామంటే ప్రక్షేపిత ఉపకరణాలు. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రొజెక్టర్స్, ఇటువంటి ఎల్ఈడి ప్రొజెక్టర్, లేకపోతే ఓపాక్ ప్రొజెక్టర్, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ బిట్, ప్రక్షేపిత ఉపకరణాలు ఉపయోగించాలంటే కావలసినవి. సో ప్రక్షేపిత ఉపకరణాలు ఉపయోగించాలంటే కావాల్సింది కాంతి, తెర, యంత్రాలు. సో కాంతి, తెర, యంత్రాలను ఉపయోగించి మాత్రమే మనము ప్రక్షేపిత ఉపకరణాలను ఉపయోగించగలము. నెక్స్ట్ బిట్, కాంతి, తెర, యంత్రాలు ద్వారా ప్రక్షేపితం చేయలేని ఉపకరణాలు. సో కాంతి, తెర, యంత్రాలు ఇటువంటివి ఏం అవసరం లేదు, అటువంటి ఉపకరణాలను ఏమంటాం? ప్రక్షేపేతర ఉపకరణాలు. ప్రక్షేపేతర ఉపకరణాలకు ఎగ్జాంపుల్ నల్లబల్ల, చార్ట్లు, నమూనాలు. ఓకేనా. నెక్స్ట్ బిట్, పొడవు, వెడల్పు అనే కొలతలున్న ఉపకరణాలు. సో కేవలం పొడవు, వెడల్పు అనే కొలతలున్న ఉపకరణాలను ఏమంటామంటే ద్విమితీయ ఉపకరణాలు. ద్విమితీయ ఉపకరణాలకు ఎగ్జాంపుల్ నల్లబల్ల, చార్ట్లు, ఫ్లాష్ కార్డులు, ఓకేనా, డామినో కార్డులు, ఒక పత్రికా వ్యాసాలు అంటే న్యూస్ పేపర్లో వచ్చే మ్యాథ్స్ రిలేటెడ్ ఆర్టికల్స్. సో అవి. నెక్స్ట్, సమతల జ్యామితిని బోధించడానికి కూడా మనకు ఉపయోగపడేవి ఏంటి? ద్విమితీయ ఉపకరణాలు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. ఓకేనా. ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటారు అయ్యో అప్పుడు మిస్ చేసుకున్నామన్నట్టు. సో అందుకే వింటూ నోట్ చేసుకోండి. పొడవు, వెడల్పుతో పాటు ఎత్తు, లోతు, మందం అనే 3వ కొలత కూడా ఉన్న ఉపకరణాలు త్రిమితీయ ఉపకరణాలు. పొడవు, వెడల్పుతో పాటు లోతు, ఎత్తు, లోతు మరియు మందము అనే ఈ మూడిట్లో ఏదో ఒకటి అనే 3వ కొలత కూడా ఉన్న ఉపకరణాలే త్రిమితీయ ఉపకరణాలు. సో ఈ త్రిమితీయ ఉపకరణాలను ఉపయోగించి మనం క్షేత్రగణితాన్ని బోధించవచ్చును. చూడండి, క్షేత్రగణితాన్ని బోధించడానికి, త్రిమితీయ జ్యామితిని బోధించడానికి ఉపయోగపడే ఉపకరణాలే త్రిమితీయ ఉపకరణాలు. ఓకేనా. నెక్స్ట్ బిట్, సిడి ఫుల్ ఫామ్ మనకి ఐసీటీలో వస్తుంది, ఐసీటీలో అడుగుతారు. సో సిడి ఫుల్ ఫామ్ ఏంటంటే కాంపాక్ట్ డిస్క్. ఓకేనా. మ్యాథ్స్ మెథడాలజీలో కూడా ఉంది కాబట్టి నేను మీకు ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్, సీడీలోని సమాచారం. సో సీడీలో ఉండే సమాచారాన్ని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ అంటాము. సీడీలో ఉండి ప్రదర్శించే కార్యక్రమాన్ని ఏమంటామంటే సాఫ్ట్వేర్ అంటాము, లేదా సీడీలో సమాచారాన్ని కూడా మనము సాఫ్ట్వేర్ అనవచ్చును. నెక్స్ట్, హార్డ్వేర్ అంటే ఏంటి? సో
సిఈడిలో ఉండే సమాచారం ఉంది చూస్తారు, దాన్ని ప్రదర్శించడానికి లేకపోతే ప్రక్షేపితం అంటే ప్రొజెక్ట్ చేయడానికి ఉపయోగించే పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని కానీ ఆ సామాగ్రిని ఏమంటామంటే హార్డ్వేర్ అంటాము. ఇప్పుడు సీడీ ఉంది, సీడీ అనేది హార్డ్వేరే, కాకపోతే సీడీలో ఉన్న ఇన్ఫర్మేషన్ సాఫ్ట్వేరు. ఓకేనా, హార్డ్వేర్కి ఎగ్జాంపుల్ ఏంటంటే సీడీ కంప్యూటర్స్. నెక్స్ట్ బిట్, డిజిటల్ ఉపకరణాల ద్వారా బోధన చేయాలంటే ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ప్రావీణ్యత ఉండవలసిన అంశాలు ఏంటి? పాఠ్యాంశ జ్ఞానం ఉండాలి, శిక్షణా శాస్త్ర జ్ఞానం ఉండాలి, అంటే ఐసీటీ రిలేటెడ్ అనమాట, సాంకేతిక జ్ఞానం ఉండాలి, టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో డిజిటల్ ఉపకరణాల ద్వారా బోధన చేయాలంటే ఉపాధ్యాయునికి తప్పనిసరిగా ఈ క్రింది అంశాల్లో ప్రావీణ్యత ఉండాలంటే ఏంటవి? పాఠ్యాంశ జ్ఞానము, శిక్షణ శాస్త్ర జ్ఞానము, సాంకేతిక జ్ఞానము. ఓకే, నెక్స్ట్ బిట్, ఈ బిట్గా ఆన్సర్ అనేది కామెంట్ చేయండి చూద్దాం. క్రింది వాటిలో ఈ సామాగ్రిని ఉపయోగించి చతుర్భుజమునందలి వివిధ భాగాలను చక్కగా ప్రదర్శించవచ్చును. ఈ బిట్కి కామెంట్ చేయండి. ఓకేనా, ఈ ఆల్రెడీ ప్రీవియస్గా డిస్కస్ చేస్తాను ఈ బిట్కి సంబంధించిన కాన్సెప్ట్. సో ఈ బిట్కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో కామెంట్ చేసినప్పుడు 379 బిట్ ఆన్సర్ ఏదైతే అది కామెంట్ చేసేయండి. ఓకేనా, కామెంట్ చేసిన వాళ్ళ నేమ్ నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ బిట్, జియో బోర్డు ద్వారా ఏర్పరచలేని ఆకారము, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జియో బోర్డు ద్వారా మనం ఏర్పరచలేని ఆకారం ఏంటంటే వృత్తము. ఓకేనా, ఇవన్నీ కూడా టీఎల్ఎంకి సంబంధించిన కాన్సెప్ట్లు అండి. ఇప్పుడు ఎడ్గర్ డేల్కి సంబంధించిన బిట్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్, ఎడ్గర్ డేల్ ఏ దేశస్థుడు? మన ఏపీ టెట్ 2024 బిట్, ఎడ్గర్ డేల్ ఏ దేశస్థుడు అంటే అమెరికా దేశస్థుడు. ఓకే, నెక్స్ట్ బిట్, కోబిన్ అనే విద్యావేత్త ప్రకారము సాధారణంగా వ్యక్తి. సో కోబిన్ వర్గీకరణ ప్రకారము సాధారణంగా వ్యక్తి రుచి ద్వారా జరిగే అభ్యాసన శాతము 1%, స్పర్శ ద్వారా 1.5%, వాసన ద్వారా 3.5%, వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83%. గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్, అదే చిన్న విషయం చెప్తున్నాను మీకు ఇక్కడ. సో ఇది వ్యక్తి అనుకోండి, సో వ్యక్తి, ఇవి చెవులు. సో కోబిన్ వర్గీకరణ ప్రకారం రుచి ద్వారా, రుచి మనం ఎలా తెలుసుకుంటామండి? నాలిక ద్వారా తెలుసుకుంటాము. సో నాలికలు మనకి ఎన్ని ఉంటాయి? ఒకటే నాలుక ఉంటుంది ఎవరికైనా. సో 2 నాలుకలు ఉన్నాయి వాడికి అంటారు తప్ప దాని అర్థం ఒక వ్యక్తికి 2 నాలుకలు ఉన్నాయని కాదండి, 2 విధాలుగా మాట్లాడతాడని. సో ఇక్కడ కూడా అంతే, రుచి ద్వారా నేర్చుకుంటున్నాం. రుచి అంటే నాలుగే కదా. సో నాలుక ద్వారా రుచి ద్వారా నేర్చుకునే పర్సంటేజ్ ఎంత? 1%. సో రుచి అంటే నాలుగు ద్వారా తెలుసుకుంటాం, నాలుగు ఒకటే ఉంటుంది. సో కోబిన్ వర్గీకరణ ప్రకారము రుచి ద్వారా మనము జరిగే అభ్యాసన శాతం 1%. నెక్స్ట్ స్పర్శ ద్వారా, సో స్పర్శ ద్వారా మనకి జరిగే అభ్యాసన శాతము 1.5. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాసన ద్వారా, వాసన మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ముక్కు 3.5 అని గుర్తుపెట్టుకోండి. సో ముక్కు 3.5, సో ముక్కు 3.5 అంటే మీకు వాసన ద్వారా 3.5% అనమాట. సో ముక్కు ద్వారానే కదా మనం వాసన పిలుస్తాము. సో వాసన ద్వారా జరిగే అభ్యాసన శాతము 3.5. నెక్స్ట్ వినటం ద్వారా, సో వినటం ద్వారా ఈ చెవుకొక రింగు, ఈ చెవుకొక రింగు. ఇంకో చూడండి, సో ఇలాగ ఒక కాడల రింగులు అనమాట. సో కాడల రింగులు 11. సో ఈ చెవుకొక రింగు, ఈ చెవుకొక రింగు 11. ఓకేనా, 11 అంటే వినడం ద్వారా 11%, చూడడం ద్వారా 83%. చూడండి, ఇప్పుడు మీకు ఇక్కడ ఇదంతా ఏదో క్షుద్రపూజ చేసినట్టు ఉంది, కానీ ఇక్కడ మామూలు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో చూడడం ద్వారా స్పెట్స్ పెట్టానండి, సో రెప్పలు వేశాను. సో స్పెట్స్ పెట్టి రెప్పలు వేశాను, 83%. అంటే చూడడం ద్వారా 83%. ఓకేనా, అర్థమైందా? భయపడకండి బొమ్మను చూసి, జస్ట్ మీకు అర్థం అవడం కోసం వేశాను. నాలిక ద్వారా చూసేది రుచి నాలుక ఒకటే ఉంటుంది కదా. సో రుచి ద్వారా జరిగే అభ్యాసం కూడా 1%. స్పర్శ ద్వారా 1.5, వాసన ద్వారా ముక్కు 3.5. నెక్స్ట్ చెవులు 11. ఈ చెవుకొక కాడ, ఈ చెవుకొక కాడ. ఓకేనా, 11. చూడడం ద్వారా 83%. కాల్జోడ వేయండి, రెప్పలు వేయండి, 83%. ఓకేనా, అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు, అందుకే మీకు గుర్తుండాలని చెప్పేసి ఈ విధంగా చెప్పాను. నెక్స్ట్ బిట్, బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారము అభ్యాసనం అనేది చదవటం ద్వారా 10% అండి. నెక్స్ట్ వినటం ద్వారా 20%. సో వినడం ద్వారా 20%, చూడడం ద్వారా 10%. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వినడం ద్వారా కోబిన్ వర్గీకరణ ప్రకారము 11, బహుళేంద్రియ ఉపగమం ప్రకారము 20%. ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వకండి, ఎగ్జామ్లో మనం అడుగుతారు. దీన్ని ఒక్కొక్కసారి ఎడ్గర్ డేల్ ప్రకారం అని కూడా అడుగుతారు వీటిని.
సో ఎడ్గర్ ప్రకారము చదవటము 10%, వినటం ద్వారా 20%, చూడడం ద్వారా 30%. సో చదవటం ద్వారా 10%, వినటం ద్వారా 20%, చూడడం ద్వారా 30%. నెక్స్ట్ చూస్తూ వినడం ద్వారా సో చూడడము ప్లస్ వినటం అంటే 20 + 30 50. చూస్తూ రాయటం ద్వారా 70%, ఆచరణ ద్వారా అంటే ఆచరించడం ద్వారా 90%. ఓకేనా? ఇవ్వండి. సో కోబిన్ వర్గీకరణకి ఎడ్గర్ అన్న లేకపోతే బహుళేంద్రియ ఉపగమం ప్రకారం అన్న ఇది కోబిన్ వర్గీకరణ అంటే పైది. గుర్తుపెట్టుకోండి, రెండు కన్ఫ్యూజన్ అవ్వకండి. నెక్స్ట్ ఎడ్గర్ అనుభవ శంకువులో కింద నుంచి పైకి వెళ్ళే కొలది విద్యార్థి అనుభవాలు. సో ఎడ్గర్ అనుభవ శంకువులో కింద నుంచి పైకి వెళ్ళే కొలది ఏంటంటే ప్రత్యక్షం నుంచి పరోక్షం వైపుకి వెళ్తామండి. అంటే కింద మనకి ఎక్కువ మూర్తాంశాలు ఉంటాయి, పైకి వెళ్ళే కొలది అమూర్తత్వం పెరుగుతుంది. అది ఇచ్చాడు ఇక్కడ. ఎడ్గర్ అనుభవ శంకువులో కింద నుంచి పైకి వెళుతున్న కొలది విద్యార్థి అనుభవాలు ప్రత్యక్షం నుంచి పరోక్షం వైపునకు సాగుతుంటాయి, అంటే మూర్తం నుంచి అమూర్తం వైపునకు వెళతాయి. నెక్స్ట్ అదేవిధంగా పైనుంచి కిందకు వస్తున్నాం. సో పైనుంచి కిందకు వస్తామంటే అమూర్తత్వం నుంచి మూర్తత్వం. సో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు ఏంటంటే మూర్తత్వం పెరుగుతుంది, అమూర్తత్వం తగ్గుతుంది. పరోక్షం నుంచి ప్రత్యక్షం వైపునకు, అమూర్తం నుంచి మూర్తం వైపునుగా. ఓకేనా? నెక్స్ట్ బిట్ ప్రత్యక్ష అనుభవాల నుంచి పరోక్ష అనుభవాల దాకా, కింద నుంచి పై వరకు ఒక శంకువు ఆకారంలో ఎడ్గర్ అమర్చాడు. దీనినే మనం ఏమంటామంటే ఎడ్గర్ అనుభవ శంకువు అంటాము. సో మనం గుర్తుపెట్టుకోండి, ఎడ్గర్ అనుభవ శంకువులో 5వ అంశం అంటే పైనుంచి లెక్క పెట్టకూడదు, కింద నుంచే లెక్క పెట్టాలి. సో ఎడ్గర్ కింద నుంచే అమర్చాడు తప్ప పైనుంచి అమర్చలేదు, కింద నుంచి పైకి. ఓకేనా? నెక్స్ట్ బిట్ విద్యార్థి పొందే అభ్యాసన అనుభవాలను అధ్యయనం చేసి ఏవి ఎక్కువ ప్రభావవంతమైనవి, ఏవి తక్కువ ప్రభావవంతమైనవి అని వివరించి ఒక వరుస క్రమంలో శంకువు రూపంలో అమర్చిన విద్యావేత్త ఎవరంటే ఎడ్గర్ విద్యార్థి పొందే అభ్యాసన అనుభవాలు అంటే ఏ అభ్యాసన ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా అభ్యాసం అనేది చిరకాలం గుర్తుంటుంది, సో ఏ అభ్యాసన ఉపకరణాలను ఉపయోగించడం ద్వారా అభ్యాసనం అనేది తక్కువ కాలం నిలిచి ఉంటుంది అనే అంశాన్ని ఎడ్గర్ పరిశీలించి ఒక శంకువు రూపంలో అమర్చాడు. దీన్ని మనం ఏమంటామంటే ఎడ్గర్ అనుభవ శంకువు, ఎడ్గర్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? నెక్స్ట్ బిట్ ఇక్కడ 388 నుంచి 400 వరకు బిట్స్ అనేవి ఇక్కడ కవర్ అవుతాయి. ఇదేనండి ఎడ్గర్ అనుభవ శంకువు. మనకి ఎస్జిటిలో అయితే 11 స్టెప్స్ ఉంటాయి, ఎస్ఏలో అయితే 10 స్టెప్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఎడ్గర్ అనుభవ శంకువులో మనకు ఫస్ట్ స్టెప్ ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. సో ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తాజ్మహల్ గురించి చెప్పాలనుకున్నారు. సో డైరెక్ట్గా తాజ్మహల్ గురించి చెప్పాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ తాజ్మహల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తూ చెప్పడం ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవం అవుతుంది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటంటే కల్పిత అనుభవాలు. సో తాజ్మహల్ గురించి చెప్తున్నప్పుడు తాజ్మహల్ యొక్క నమూనాను తీసుకుని చెప్తే అది కల్పిత అనుభవం అవుతుంది. నెక్స్ట్ నాటకీకరణము. ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం, చెప్పండి. విద్యార్థులకు చతుర్భుజాలు, వాటి రకాలు, వాటి యొక్క ధర్మాలను బోధించవలసి వచ్చినప్పుడు ఓకేనా విద్యార్థి నాటకం ద్వారా ప్రదర్శిస్తూ మనం బోధించాం అనుకోండి ప్రాపర్టీస్. సో ఒక విద్యార్థి నువ్వు సమాంతర చతుర్భుజం రా, నువ్వు చతురస్రం రా అని చెప్పామనుకోండి, ఒకడు వచ్చి నాటకం ఫామ్లో నేను 4 భుజాలు సమానంగా ఉంటాను, నాలో 4 కోణాలు మొత్తం 360 డిగ్రీలు, ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు ఉంటాను, నేను ఎవరిని, ఈ విధంగా నాటకం ద్వారా ప్రదర్శిస్తూ కూడా చేయొచ్చు అనమాట. అది నాటకీకరణ అవుతుంది. నెక్స్ట్ ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఫీల్డ్ వర్క్. ఇప్పుడు సపోజ్ మనము ఇప్పుడు పంటల గురించి బోధిస్తున్నాం అనుకోండి. సో పంట చేనుకు తీసుకుని వెళ్ళి అక్కడ అలాగా బ్యాంక్స్, ఈరోజు అర్థమెటిక్ అనే టాపిక్స్ చేసాం అనుకోండి, బ్యాంక్స్కి తీసుకుని వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉంటుంది ఏంటి ఎలాగనమాట క్షేత్ర పర్యటన అంటాం. నెక్స్ట్ ప్రదర్శన వస్తువులు, చలనచిత్రాలు, టెలివిజన్. సో చలనచిత్రాలు, టెలివిజన్, రేడియో, 8th స్టెప్ రేడియో రికార్డింగ్స్, చిత్రాలు. నెక్స్ట్ 9th వన్ దృశ్య సంకేతాలు. సో 9th వన్ దృశ్య సంకేతాలు. 10th వన్ శాబ్దిక సంకేతాలు. ఇవండి ఎడ్గర్ స్టెప్స్ అనమాట. సో ఎడ్గర్ అనుభవ శంకువులో ఐదవ స్టెప్ ఏంటి, 5వ సోపానము ఏంటి అంటే క్షేత్ర పర్యటనలు. ఓకేనా? ఒక్కొక్కసారి ఏమడుగుతారంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఎడ్గర్ అనుభవ శంకువులో పైనుంచి 4వ స్టెప్ ఏంటి, సో పైనుంచి 4వ సోపానం ఏంటి, చలనచిత్రాలు, టెలివిజన్. ఓకేనా? ఎడ్గర్ అనుభవ శంకులో
ఫస్ట్ 3 అంటే కింద నుంచి 3 సోపానాల్లో కూడా మనకి ఏంటంటే చేయటం ద్వారా అభ్యాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత 4 స్టెప్స్ అంటే ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శన వస్తువులు, ఓకేనా, చలనచిత్రాలు, టెలివిజన్. ఇక్కడ ఏంటంటే మనకి పరిశీలన ద్వారా అభ్యాసం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రేడియోలు, రికార్డింగ్స్, స్థిర చిత్రాలు, దృశ్య సంకేతాలు, శబ్దిక సంకేతాలు ఏంటంటే వినటము, చూడడం ద్వారా అభ్యాసం అనేది జరుగుతుంది. సో మన ఎగ్జామ్లు ఇలా కూడా అడుగుతారు. సో చేయటం ద్వారా అభ్యాసనం జరిగే ఎడ్గర్డేల్ అనుభవ శంకువులోని సోపానము. ఆప్షన్ కల్పిత అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు, శాబ్దిక సంకేతాలు. సో కల్పిత అనుభవాలు. అలా మనకి ఆప్షన్స్లో ఏది ఇచ్చాడు ఏంటనేది కూడా చూసుకోవాలి. చూడండి ఈ శంకువులు చూడండి, కింద నుంచి పైకి వెళ్తున్న కొలది అమూర్తత్వం పెరుగుతుంది, పైనుంచి కిందకు వస్తున్న కొలది మూర్తత్వం పెరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్గర్డేల్ అనుభవ శంకువులో కింద నుంచి పైకి వెళ్తున్న కొలది పరోక్ష అనుభవాలు పెరుగుతున్నాయి, అదే పైనుంచి కిందకు వచ్చే కొలది ప్రత్యక్ష అనుభవాలు పెరుగుతున్నాయి. సో ఎడ్గర్డేల్ అనుభవ శంకుకు సంబంధించి ఇదండి. దీనికి సంబంధించిన క్లాస్ అనేది చేస్తాను. సో ప్రస్తుతానికి బిట్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, అందుకు జస్ట్ వీటి మీద బిట్స్ అనేవి డైరెక్ట్గానే ఇచ్చేసాను. ఓకేనా, ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సెషన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.